response video on the screen. తెలుసు కదా, పెళ్లి చేసుకుంటాం. एक्टर का भाई, ही इज अ प्लेयर भाई, ही इज अ प्लेयर भाई. मुझे कौन सा अच्छा लग रहा है देखनी पड़ेगी भाई. Really చాలా excited to watch this. సిద్ధుని ఒక డిఫరెంట్ రోల్ చూసినాము. ప్రొడక్షన్ వల్ల భయంగా మనకి సినిమాటోగ్రఫీ విజువల్లీ భయంగా మనకి. నీకు తప్పుగా అనిపిస్తుందా? తప్పని కాదు, మరి అలా కాదు. నీకు ఇప్పటివరకు సిద్ధు నుంచి ఏదైతే చూసామో వాటికంటే డిఫరెంట్. First of all, kudos to the team. I am excited for the film. And I think for girls it's very important to see these types of movies. ఫస్ట్ దీనికి వెళ్తున్నా పక్కన బీగే పోతావు. వెరీ స్పెషల్. నేను చాలా గ్యాప్ తర్వాత నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది. Really excited for all of you guys to experience this in the big screen. So please go watch the film on October 17th in theaters. On the 17th में सिनेमा చూస్తుంది అర్థమవుతుంది. All three of them are like proper pillars for the film. ఒక కన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా, ఒక్క చుక్క కూడా రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్. దట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యు ఆల్. కృష్ణ సినిమా కృష్ణ లేదు, మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ తీసుకున్నాను. తెలుసు కదా సినిమా హిట్ కదా. మారుంది సినిమా మొత్తం అయితే అసలు చాలా క్రేజీగా ఇచ్చిండు మొదటి కాన్సెప్ట్ అంతా కూడా. చాలా బాగుంది సినిమా. సిద్ధు అన్నట్టయితే సూపర్, అసలు మ్యూజిక్ అయితే అల్టిమేట్ గా ఉంది. కేవలం సిద్ధుబాయ్ గురించి వాయిస్ అయితే ఫుల్ అయితే చేస్తారు. సిద్ధు ఒక రామ్ కామ్ హిట్ కొట్టాడు సిద్ధు అన్న. యాక్టింగ్ మొత్తం ఇరుగా తీసిండు. ఇది ఒక బ్లాక్ పోస్ట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ్ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫిలిం. తెలుసు కదా మూవీ బాగుంది, కొత్తగా ఉంది, నాకు నచ్చింది, మజా వచ్చింది. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మూవీ అయితే ఎక్సలెంట్. మన ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది చాలా బాగా చూపెట్టారు. సినిమా ఎలా ఉందంటే రచ్చ. సిద్ధు అన్న వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. వెరీ ట్రెండింగ్ మూవీ, క్లాసికల్ ట్రెండింగ్ మూవీ అండి. సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేసినా కూడా చాలా డీసెంట్ వేలో తీసుకెళ్లారు కాబట్టి చాలా చిన్న సినిమాలు ఏ సినిమా అయితే ఉన్నదో ఒక 10 మందిని 15 మంది 20 మంది ఆర్టిస్టులు మెడిసి స్టోరీ నడిపేస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్ గారు గొప్పతనం ఏంటంటే ఒక 5-6 ఆర్టిస్టులు మీద సినిమా నడిపించారబ్బా. ఈ ఒక్క విషయంలో మేడం మెచ్చుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ ఇస్ బ్యాక్ టు హిస్ కోర్ స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఈ సినిమా చూసాక. సిద్ధు యాజ్ వరుణ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్ రైటింగ్, పిక్చర్ క్లారిటీతో రాశారు, మస్త్ అనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ తన అభిమానులు తన మేనరిజం తో అలరించాడు. బట్ ఓవరాల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సినిమా. నార్మల్ కాన్వర్సేషన్స్ లో కూడా యూ సీ అ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ యూ సీ అ లెవెల్ ఆఫ్ ప్రాక్టికాలిటీ విచ్ ఐ రియలీ అడ్మైర్డ్. ఉన్న వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. సో థ్యాంక్స్ అ లాట్ అండి. 95% ఆక్యుపెన్సీ తోటి డే 1 ఫస్ట్ షో నడుస్తున్నాయంటే అక్కడే మన సినిమా హిట్ డిక్లేర్. ఇది హౌస్ఫుల్ షోస్ ఏవైతే పడుతున్నాయో అక్కడే మేము గెలిచేసామని నాకు అనిపించింది. మేము చెప్పాలనుకున్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ, ఒక చాలా కొత్త కథ, ఒక చాలా కొత్త ఎమోషన్ ఇవాళ థియేటర్లో అందరూ దానికి రియాక్ట్ అవుతుంటే ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో అలా చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా చాలా మంచి రివ్యూస్తో ఈ సినిమా ముందుకెళ్తూ ఉంది. చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్ టాక్తో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ఆయన బ్లాక్ బాస్టర్ బేబీ ప్రొడ్యూసర్, మీ అందరికీ తెలుసు కదా. సో ఎస్కేఎన్ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ బ్లాక్ బాస్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ మీకు తెలుసు కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఈ బ్యానర్లో ప్రొడ్యూసర్స్ మీకు తెలుసు కదా, టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు, వారి నిర్మాణంలో డైరెక్టర్ నీరజా కోన గారు అని ఈ సక్సెస్తో మీ అందరికీ తెలిసిపోయింది కదా. సో వారి దర్శకత్వంలో అండ్ సరికొత్తగా మ్యూజిక్ అఫ్ కోర్స్ ఈ చిత్రానికి తమన్ గారు అంటే మనకి ఆయన స్టైల్ తెలుసు, ఆయన గ్రేస్ తెలుసు, మరి చాలా సరికొత్తగా తమన్ గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది, మీ అందరికీ తెలుసు కదా. అండ్ అఫ్ కోర్స్ సిద్ధు గారు మరొక బ్లాక్ బస్టర్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం తెలిసింది కదా. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి గారిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఎవరిని పిలుద్దాం, సీనియర్ జర్నలిస్ట్ ఆయన మీకు తెలుసు కదా, నాగేంద్ర కుమార్ గారు ఈ చిత్రాన్ని చూసి ఆయన స్పందించాలనుకుంటున్నారు. ఐ రిక్వెస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో చిత్రం గురించి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్వేస్ మెన్షన్ చేస్తూ ఉంటాం, టీంకి ప్రేక్షకులకి మధ్య వారిదిలాగా ఉండి సినిమాని తీసుకెళ్లేది జర్నలిస్ట్లే, మీడియానే. సో అక్కడి నుంచి ఆయనకి నచ్చి ఇవాళ ఆయన మెచ్చి వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ మా ఛానల్లో నేను చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు భయపడకుండా, అనవసరమైన భీతికి లోను కాకుండా ఏం మాట్లాడాలరా బాబు ఈ సినిమా గురించి, ఎక్కువ మాట్లాడితే సోషల్ మీడియాలో తిడతారు, తక్కువ మాట్లాడితే మీకు సరిపోదు, ఇలాంటి ఒక ఈ సందిగ్ధావస్థ మీడియాకి ఎప్పుడు ఉంటుంది, పైగా నాలాంటి సీనియర్ పీపుల్కి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఈ సినిమా కంటెంట్ని హ్యాండిల్ చేయడం అన్నది ఎంత కత్తి మీద సామో రాజర్ సెడ్జో చదువుకున్న వాళ్ళకి కానీ సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి కానీ బాగా అర్థమవుతుంది. ఆ విషయంలో మాత్రం కోన నీరజ్ గారిని మాత్రం 100% మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మాస్ కంటెంటు, అంటే చాలా చిలిపి కథ యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి కథని హైలీ మెచ్యూర్డ్గా ఆవిడ తీయాలనుకున్న కథని సన్నివేశాలతో సహా ఎక్కడ రిజర్వేషన్స్ పెట్టుకోకుండా మళ్ళీ దాని తాలూకా పర్మిసిబిలిటీని మిస్ కాకుండా చేయడం అన్నది మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. యూ హ్యావ్ ఏ వెరీ లాంగ్ వే. ఇలాంటి ఒక ఇబ్బందికరమైన కథను కూడా అంత చక్కగా కన్విన్సింగ్గా చేయగలిగారు. అండ్ మోస్ట్ ప్యాలెటబుల్గా ప్రతి సీన్ని, స్క్రీన్ ప్లేని కూడా ప్రాపర్. జంజాల్ గారు నాతో ఇప్పటికీ ఆయన అన్నమాట నాకు బాగా గుర్తు, మీకు నచ్చిన స్క్రీన్ ప్లేస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి అని ఒకసారి నేను ఇంటర్వ్యూలో అడిగితే పూజాఫలం పేరు చెప్పారు, పూజాఫలం సినిమా పేరు చెప్పారు నాకు. చెప్తే నేను ఆయన చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి పూజాఫలం సినిమా చూసా. వాట్ ఏ స్క్రీన్ ప్లే! ఆ రోజు ఆ స్క్రీన్ ప్లేని చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో. పూజాఫలం పేరు చెప్పారు, పూజాఫలం సినిమా పేరు చెప్పారు నాకు. చెప్తే నేను ఆయన చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి పూజాఫలం సినిమా చూసా. వాట్ ఏ స్క్రీన్ ప్లే! ఆ రోజు ఆ స్క్రీన్ ప్లేని చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో.